అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్ సాండ్రా. నేను ఒక కెరియర్ కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ని. బై ది మంత్ ఆఫ్ మార్చ్, దానికి ముందు ఫెబ్, మార్చ్, ఈ మంత్స్ అన్నీ చాలా క్రూషియల్. ఎందుకంటే ఇదేమి యాన్యువల్ ఇయర్ ఎండింగ్ అని బిజినెస్ పీపుల్కి ఉంటుంది. అంతటికంటే ముఖ్యంగా ఎగ్జామ్స్ టెన్షన్ ఫస్ట్ థింగ్. అది పేరెంట్స్కి ఉంటుంది, స్టూడెంట్స్కి ఉంటుంది. సరే ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి కామ్గా ఉంటారంటే దాని తర్వాత అసలు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ జాయిన్ చేయాలి? 10th అయిపోయిన తర్వాత ఇంటర్ జాయిన్ చేయాలా, డిప్లొమా జాయిన్ చేయాలా? వెరీ గుడ్. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలి? ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? అంతెందుకండి, 40 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకు 100 మందిని తీసుకొని వచ్చి ఇక్కడ నిలబెట్టి, బాబు మీరు చేసే జాబ్ మీరు హ్యాపీగా చేస్తున్నారంటే ఎంతమంది గుండెలు మీద చేసుకొని ఐఎమ్ సూపర్, లైక్ ఆ పొజిషన్ నేను చాలా ప్యాషన్తో రన్ చేస్తున్నాను, నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను ఎంతమంది చెప్పగలుగుతారంటే నాట్ ఈవెన్ 5% అండి. రేపటి రోజున మీరు కూడా అలాంటి జాబ్ ఎంచుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిన అవసరం లేదు. కానీ అంతకంటే ముందు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీ కెరియర్. సో ఆ కెరియర్ని ఎలా చూస్ చేసుకోవాలో, బయట రోడ్డు మీద వెళ్తే మనకు చాలామంది ఇస్తారు. ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వాళ్ళందరూ ఈ కోర్స్ తర్వాత ఈ కోర్స్ చేస్తే బాగుంటుంది, ఎంపీసీ తర్వాత బైపీసీ చేస్తే బాగుంటుంది, లేకుంటే ఇంటర్ తర్వాత ఇది చేస్తే బాగుంటుంది. వెరీ గుడ్ అండి. నాకు చిన్న విషయం అర్థం కాదు అంటే, అందరి కెరీర్ ఒకటి కాదు, అందరి పర్సనాలిటీ ఒకటి కాదు, అందరి థింకింగ్ ఒకటి కాదు, అందరి బిహేవియర్ ఒకటి కాదు. సార్, బిహేవియర్కి కెరీర్కి ఏమైనా సంబంధం ఉందా? ఈ రోజు నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. కెరియర్ని చూసేసుకునేందుకు 3 అంశాలు మాత్రం కరెక్ట్గా చూసేసుకోవాలి. ఫస్ట్ది పర్సనాలిటీ. సార్, పర్సనాలిటీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంట్రోవర్ట్ అండి. ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో మాట్లాడు. మీరు చిన్నప్పటి నుంచి క్లాస్లో చదువుకున్నప్పుడు చూడండి, 60 మంది క్లాస్లో ఉంటే ఒక 50 మెంబర్స్ మాత్రం అందరితో మాట్లాడుతుంటారు. కానీ ఒక 5 to 6 మెంబర్స్ మాత్రం ఏమంటే ఏమి, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఇంకేం మాట్లాడు. ఎవరు షేర్ చేసుకోరు. వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటారు. ఎక్స్ట్రోవర్ట్స్ ఏంటంటే, ఇప్పుడు నాలాంటి వాడికి మైక్ ఇచ్చి మాట్లాడమంటే 10 hours 15 hours అని మాట్లాడతాను. ఎక్స్ట్రోవర్ట్. అర్థమైందా? ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్. ఇప్పుడు ఇంట్రోవర్ట్ని తీసుకెళ్ళి నేను ఒక మార్కెటింగ్ జాబ్ ఇచ్చి, నువ్వు ఈ మార్కెటింగ్ జాబ్ చేయకుంటే ఇంక నువ్వు నీ కెరియర్ లేదని చెప్పానంటే, ఇప్పుడు ఆ మార్కెటింగ్ జాబ్ అతను ఎంజాయ్ చేస్తూ చేయగలుగుతారా? ఎంతకాలం చేయగలుగుతారని? కరెక్ట్గా 2 months తర్వాత ఉండడు. ఒక ఎక్స్ట్రోవర్ట్ని తీసుకెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి, నువ్వు తల కూడా తిప్పకూడదు, వాళ్ళతోనే మాట్లాడుతుండాలి, సిస్టమ్తో నుంచి పని చేయాలి, నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అని చెప్తే ఈ ఎక్స్ట్రోవర్ట్ ఎంతకాలం పనిచేస్తారండి? మేక్ షూర్ దట్ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ పర్సనాలిటీ తగ్గట్టుగా కెరియర్ చూసుకోవాలి. సార్, ఈ పర్సనాలిటీలు ఇంకేమైనా టైప్స్ ఉన్నాయి. ఫీలింగ్ అండ్ థింకింగ్. థింకింగ్ బ్రెయిన్తో పనిచేస్తాం, ఫీలింగ్ హార్ట్తో పనిచేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం, బ్యాంక్లో పనిచేసే వ్యక్తి బ్రెయిన్తో పనిచేయాలా, హార్ట్తో పనిచేయాలండి? ఖచ్చితంగా బ్రెయిన్తోనే పనిచేయాలి. ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరన్నా డబ్బుల కోసం వచ్చారనుకోండి, వెంటనే ఇతను మంచితనంతో బ్యాంక్ డబ్బులు తీసేస్తే, అలా కాకుండా షార్ప్గా పనిచేసే బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే, బాబు నువ్వు బ్యాంక్లో అప్లై చేయి, ఇమీడియట్గా నీకు శాంక్షన్ చేస్తాను, సో దట్ మీ వైఫ్ కదా హెల్ప్ అవుతుందని చెప్పి బ్రెయిన్తో పనిచేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, టీచర్స్ చాలామంది ఫీలింగ్స్, హార్ట్తో పనిచేస్తుంటారు. అర్థమైందా? అందుకే వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ పాత్ర ఉంటారు. ఫస్ట్ కెరీర్ చూస్ చేసుకునే ముందు పర్సనాలిటీని చూస్ చేసుకోండి. సెకండ్ది అన్నిటికంటే చాలా ముఖ్యం, కెరీర్ ఇంట్రెస్ట్ అంటారు. చాలామంది క్రికెట్ ఆడుతూ చెప్తారు, అబ్బా నాకు క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని. కానీ అదే ప్లేయర్ని నేను ఒక 2 గంటలు ఆపకుండా ఆడగలుగుతా అంటే ఆడతాను సార్ అంటాడు. అదే పర్సన్ నేను ఒక 10 గంటలు ఆపకుండా ఆడగలుగుతా అంటే ఆడతాను సార్ అంటాడు. అదే పర్సన్ని 24 గంటలు ఆపకుండా ఆడమంటే సార్ నేను ఆడలేనేమంటాను. దెన్ దట్ ఈస్ హాబీ, నాట్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటి చూసేసుకోండి. అదే సచిన్ని క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఆడమంటే 24 hours కాదు 24 days అయినా ఆపకుండా ఆడగలుగుతాడు. దట్ ఈస్ ఈజ్ ఇంట్రెస్ట్. ఫస్ట్ కెరీర్ ఇంట్రెస్ట్ చూసేసుకోండి. మూడోది అన్నిటికంటే ముఖ్యం, వాల్యూస్, విలువలు. సార్, విలువలకి కెరీర్కి ఏం సంబంధం? చాలామంది ఇండిపెండెంట్గా బతకాలనుకుంటుంటారు. వాళ్ళేంటి, వేరే కంపెనీలో వేరే మేనేజర్ కింద పనిచేయలేరు. ఎందుకంటే మేనేజర్ అథారిటీ చేస్తుంటే వీళ్ళకి ఇండిపెండెంట్, నేను ఆయన మాట ఎందుకు వినాలి, నాకంటూ స్వతహాగా నేను బతకలేను. ఇండిపెండెంట్ నేచర్. కొంతమంది చూడండి, డబ్బు కోసం పనిచేస్తుంటారు. ఇప్పుడు ఆ డబ్బు కోసం పనిచేసే వ్యక్తిని తీసుకెళ్ళి నేను ఎన్జిఓలో జాయిన్ చేస్తే అతను అక్కడ సోషల్ సర్వీస్ చేయగలుగుతారు కానీ డబ్బు సంపాదించలేడు. అదే పర్సన్ నేను మార్కెటింగ్ జాబ్లో ఇవ్వగలిగితే డెఫినెట్గా అతను సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ రోజు నుంచి కెరీర్ని చూసేసుకునే ముందు ఫస్ట్ మీ పర్సనాలిటీ ఏంటి, తర్వాత కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత వాల్యూస్ ఏంటి. సరే, ఇంతకీ ఈ 3 మాకెలా తెలుస్తాయి? అందుకే బీయింగ్ ఏ కెరీర్ కౌన్సిలర్ మా దగ్గర ఒక టెస్ట్ ఉంటుందండి. ఇది ప్రమోషనల్ వీడియో అనుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కెరీర్ అనగానే మీరు ది బెస్ట్ కెరీర్ ఇవ్వాలనుకుంటారు. ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత యాక్చువల్గా చూస్ చేసుకోవాల్సిన కెరీర్ వేరు. మీరు ఇంటర్ బాగుంటుందని దాదాపుగా 2-3 లక్షలు కట్టి జాయిన్ చేస్తారు. ఇంజనీరింగ్ బాగుందని ఒక 20 లక్షలు కట్టి జాయిన్ చేస్తారు. మీరు డబ్బులు మాత్రం వేస్ట్ కాదండి, 6 ఏళ్ల టైంని కూడా వేస్ట్ చేస్తున్నారు. అదే ఒక్క స్టెప్ తీసుకొని ఇలాంటి అసలు ఆ అబ్బాయి పర్సనాలిటీ ఏంటి, ఏది సూట్ అవుతుంది ముందే మీరు చూస్ చేసుకోగలిగితే ఆ అబ్బాయికి బంగారు భవిష్యత్తు ఇవ్వడంలో మీరు ఒక కీ రోల్ ప్లే చేస్తారండి. సో ఆ కెరీర్ కౌన్సిలింగ్ టెస్ట్ ఏంటంటే 1 hour టెస్ట్ ఉంటుంది. ఈ 1 hour టెస్ట్లో అతని పర్సనాలిటీ ఏంటి, వాల్యూస్ ఏంటి, కెరీర్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఫస్ట్ కనుక్కొని ఇతనికి వచ్చిన రిపోర్ట్కి
బయట మార్కెట్లో ఏ ఫీల్డ్స్కి ఇది మ్యాచ్ అవుతుంది, ఇతని పర్సనాలిటీ దేనికి మ్యాచ్ అవుతుంది, ఇతని వాల్యూస్ దేనికి మ్యాచ్ అవుతుంది, అది వస్తుందండి. అప్పుడు కనుక అతను ఆ ఫీల్డ్స్లో దేనికైనా వెళ్తే అప్పుడు అతని కెరియర్ చాలా బాగుంటుంది. ఇల్లు కట్టాలంటే కింద ఫౌండేషన్ వేస్తారండి. ఈ కెరియర్ రిజల్ట్ కూడా మీకు ఒక ఫౌండేషన్ ఇస్తుంది. ఫౌండేషన్ బాగుంటే దాని మీద ఎన్ని అంతస్తుల బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుంటే ఒక్క అంతస్తుకి కింద పడిపోతుంది. సో ఆలోచించండి, ఆ ఫౌండేషన్ ఇవ్వాలంటే జస్ట్ కన్సల్ట్ ఏ కెరియర్ కౌన్సిలర్. వాళ్ళు మీకు బెటర్ పాత్ ఇస్తారండి. దీనికి లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలందరికీ జస్ట్ ఒక చిన్న అటెంప్ట్. ఇప్పుడు దాకా చాలామంది ఫూలిష్గా వెళ్ళిపోతున్నారు, డెసిషన్స్ ఎలాగో తీసుకున్నారు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారండి. కానీ ఇట్స్ యువర్ లైఫ్. ఫస్ట్ మీ అబ్బాయికి భవిష్యత్తు ఇవ్వాలన్నా, స్టూడెంట్ మీరు బెస్ట్ చూస్ చేసుకోవాలన్నా దీని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.